అన్కండిషనల్ సరెండర్, బేషరతుగా లొంగిపోవాలి ఇరాన్, ఒప్పందం సిద్ధంగా ఉంది, సైన్ చేయాలి, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయకూడదు. అది ఈలోగా వార్తలు కూడా వచ్చాయి, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ను చర్చలకు ఇరాన్కు పంపిస్తారని. స్టీవ్ విట్కాఫ్ అంటే వెస్ట్ ఏషియాలో ట్రంప్ రాయబారి, అతన్ని కూడా పంపిస్తున్నారని. సో ఇరాన్ ఆల్రెడీ సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్ లాంటి అమెరికా మిత్ర దేశాలతో రాయబారాలు మొదలుపెట్టిందని ఈ వార్తలు కూడా వస్తున్నాయి. అంటే ఇది కూడా మీరు చూడండి, ఖమేనీ విషయంలో ఏ రకంగానైతే మ్యూచువల్లీ కాంట్రడిక్టరీ ఇండికేషన్స్ ట్రంప్ ఇచ్చాడో, యుద్ధంలో దిగడా అనే విషయంలో కూడా కాంట్రడిక్టరీ ఇండికేషన్స్ ఇచ్చాడు. ఇక ఇజ్రాయెల్ వైపు నుంచి చూస్తే అమెరికా దిగకుండా ఈ వార్ను క్వాలిటేటివ్ టర్న్లోకి ఇజ్రాయెల్ తీసుకెళ్ళలేదు. ఇప్పటికీ క్లియర్గా ఇజ్రాయెల్ ఇరానియన్ మిలిటరీ ఫెసిలిటీస్ని అటాక్ చేసింది, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది, ఇరాన్లోని మిలిటరీ జనరల్స్ని చంపేస్తుంది. ముందు 2-3 డేస్ క్రితం గులాం అలీ రషీద్ అని వాళ్ళ ఆర్మీ చీఫ్ని లేపేసింది. ఆయన ప్లేస్లో అపాయింట్ అయి 4 రోజులు మాత్రమే ఆ పదవిలోని అలీ షమ్దానీని నిన్న లేపేసింది. అలాగే న్యూక్లియర్ సైంటిస్ట్ని లేపేసింది. క్లియర్ ఎయిర్ సుపీరియారిటీ ఇజ్రాయెల్ సాధించింది. కానీ ఇరాన్ మాత్రం డిటరెన్స్ అంటే తన రెసిస్టెన్స్ మాత్రం కంటిన్యూ చేస్తుంది. ఇజ్రాయెల్లో కూడా 24 మంది చనిపోయారు. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ను టార్గెట్ చేసుకుని ఇరాన్ అటాక్ చేసింది. సో ఇరాన్ దెబ్బతింటోంది, కానీ ఇరాన్ వద్దనున్న మిసైల్ పవర్ కానీ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను కానీ, ముఖ్యంగా న్యూక్లియర్ ఫెసిలిటీస్ను ఇజ్రాయెల్ ఛేదించలేకపోతుంది. ఎందుకు ఛేదించలేకపోతుంది అంటే ఇజ్రాయెల్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇరాన్లో ఒక్కచోట లేవు, డిస్పర్స్ అయి ఉన్నాయి, అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. అండర్ గ్రౌండ్లో కొన్ని మీటర్ల లోపు ఉన్నాయి. ఆ అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాటిని ఛేదించటానికి అవసరమైన బాంబు కానీ 13,000 కిలో అంటే పెద్ద ఎత్తున బాంబు, ఆ టెక్నికల్ డీటెయిల్స్ పక్కకు పెడితే భారీ బాంబు కావాలి, దాన్ని ప్రయోగించగలిగే ఫైటర్ జెట్లు కావాలి. ఈ 2 అమెరికాకు మాత్రమే ఉన్నాయి, ఇజ్రాయెల్కు లేవు. అందువల్ల అమెరికా రంగంలో దిగితే తప్ప ఇప్పుడు ఇరాన్ పైన ఇజ్రాయెల్ సాధించిన పైచేయిని మరింత ముందుకు తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఇలాగే కొన్ని రోజుల పాటు ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటూ ఉంటాయి తప్ప క్వాలిటేటివ్ టర్న్ తీసుకెళ్ళలేదు. అందువల్ల ఇజ్రాయెల్కు అమెరికా దిగాలి అన్నది అమెరికా కోరిక. సో మరి ట్రంప్ దిగుతాడా లేదా అన్నదానికి నేను ఇంతకుముందు చెప్పినట్లు పరస్పర ఇండికేషన్స్ ఇస్తున్నాడు, కాంట్రడిక్టరీ ఇండికేషన్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ట్రంప్ విధానానికి ఇదొక అగ్ని పరీక్ష. ట్రంప్ ఎలక్షన్స్లో కూడా ప్రొజెక్ట్ చేసుకున్నది తనకు తానుగా పీస్ మేకర్, డీల్ మేకర్, ఐసోలేషనిస్ట్ ఇమేజ్. అంటే ప్రపంచంలో అక్కడ ఇక్కడ వెళ్ళి మేమెందుకు దూరి యుద్ధం చేయాలని. ట్రంపే కాదు, వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఇవన్నీ యుక్రెయిన్లో మేమెందుకు యుద్ధం చేయాలి, ఎక్కడో వెస్ట్ ఏషియాలో మాకేం పని, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికా ఫస్ట్ అనే విధానాన్ని ట్రంప్ ప్రచారం చేశాడు. ట్రంప్ స్టాండ్స్ ఫర్ దట్ ఆల్సో. ట్రంప్ విధానమే ఐసోలేషనిస్ట్. అంటే ప్రపంచంలో అన్ని చోట్ల తాను ఇంటర్వ్యూని ఎందుకు కావాలి, 100 కోట్లు మేము ఎందుకు ఖర్చు పెట్టాలి, ఈవెన్ నాటో వల్ల మాకు ఉపయోగం ఏంటి, యూరప్ డిఫెన్స్ మేమెందుకు పెట్టుకోవాలి, జపనీస్ డిఫెన్స్కు మేమెందుకు పెట్టుకోవాలి, ఇవన్నీ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు తానే ఇరాన్కు మద్దతుగా ప్రత్యక్ష యుద్ధంలో దిగితే ట్రంప్ ఇప్పటిదాకా అనుసరించిన పాలసీస్కు, ట్రంప్ ఏ పొలిటికల్ నరేటివ్తో ఎన్నికల్లో గెలిచాడో దానికి భిన్నంగా వ్యవహరించడం. రాజకీయ నాయకులు తన విజయానికి కారణమైన పొలిటికల్ నరేటివ్ను అంత సులభంగా వదులుకోరు. అందువల్ల మళ్ళీ ట్రంప్ తన పొలిటికల్ నరేటివ్ను వదులుకొని యుద్ధానికి తానే స్వయంగా దిగుతారా? ఎందుకంటే సొంత పార్టీ రిపబ్లికన్ పార్టీలో కూడా వ్యతిరేకత ఉంది. ఈవెన్ రిపబ్లికన్లు అమెరికన్ కాంగ్రెస్లో మూవ్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. డైరెక్ట్గా వెస్ట్ ఏషియా వార్లో మనము దిగకూడదు. అమెరికాకు వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో పోరాడి అధిక ప్రభుత్వాన్ని అక్కడ ఏర్పాటు చేసి దాన్ని ప్రాపప్ చేసి $100 కోట్ల ఖర్చు పెట్టి
చివరకు అదే తాలిబాన్లతో చర్చలు జరిపి వాళ్ళకు ఆఫ్ఘనిస్తాన్ అప్పచెప్పి అమెరికా రిటర్న్ అయింది. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత ఇరాన్ పైన ఇప్పుడు అమెరికా ప్రత్యక్షంగా దిగితే ఆ యుద్ధ లక్ష్యాలు సాధించగలమా? అందులో ఇరాక్లో, లిబియాలో కల్నల్ గడాఫీ, అలాగే ఇరాక్లో సదామ్ హుస్సేన్, సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వాల్ని లేకుండా చేశారు. సదామ్ హుస్సేన్ను, గడాఫీని చంపేశారు. బషర్ రష్యాకు పారిపోయాడు. కానీ ఇప్పుడు అక్కడ అధికారంలోకి వచ్చిన వ్యవస్థ ఒక పవర్ వ్యాక్యూమ్ ఏర్పడింది. ఇప్పుడు కూడా ఆ పవర్ వ్యాక్యూమ్లోకి రకరకాల మిలీషియాలు, రకరకాల ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులు రైజ్ అవుతాయి. అది ఇరాక్లో ఐసిస్ చూసాం. ఇప్పటికీ కూడా అమెరికాకు వెరీ హోస్టైల్ టెరైన్గా ఈ ప్రాంతం అంతా ఉంది. సిరియాలోనైతే ఏకంగా మాజీ అల్ఖైదా ఫైటర్ అధికారంలోకి వచ్చారు. అందువల్ల రేపు ఇరాన్లో ఖమేనీని చంపేసిన, ఇరాన్లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చేసిన అది అమెరికాకు అనుకూలమైన వ్యవస్థ ఉంటుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందువల్ల ఈ డిప్లొమాటిక్ ఈ స్ట్రాటజిక్ డైలమా, ఈ వ్యూహాత్మక డైలమా వల్ల అమెరికా ఏం చేస్తుంది, ట్రంప్ ఏం చేస్తుంది అనేది అర్థం కానటువంటి అంశం. ఇది మూడవది. నాలుగవది, అంతర్జాతీయంగా కూడా యూరోపియన్ పవర్స్ విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ పరిస్థితిని మరింత ఎస్కలేట్ చేయకూడదు, ఇది ప్రపంచానికి ప్రమాదకరంగా మారుతుంది అని. ఆల్రెడీ రష్యా గట్టిగా ఇరాన్కు మద్దతు ఇచ్చింది. చైనా ఎంటర్ అవుతుందా అని అనుమానం. అదే జరిగితే అమెరికా ఒక్కసారి కనుక ఎంటర్ అయితే రష్యా, చైనా ఇరాన్కు మద్దతుగా ఎంటర్ అవుతాయా? అమెరికా కనుక ఒక్కసారి ఎంటర్ అయితే అమెరికన్ బేసెస్ 19 మిలిటరీ బేసెస్ వెస్ట్ ఏషియాలో ఉన్నాయి. సుమారు 50,000 అమెరికన్ సోల్జర్స్ పశ్చిమాసియాలో ఉన్నాయి. ఖతార్లో, బహ్రెయిన్లో, జోర్డాన్లో, ఇలా వివిధ ప్లేసెస్లో ఉన్నాయి. ఇరాన్ ఆ బేస్ని టార్గెట్ చేసి అటాక్ చేస్తే ఏంటి పరిస్థితి? అఫ్కోర్స్ ఇరాన్ను నాశనం చేయొచ్చు, ధ్వంసం చేయొచ్చు. కానీ అమెరికన్ సోల్జర్స్ కనుక చనిపోతే అమెరికాలో తీవ్రమైన వ్యతిరేకత ట్రంప్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వియత్నాంలో జరిగింది. ఒక్కొక్క అమెరికన్ సోల్జర్ శవపేటికలు వచ్చిన కొద్దీ అమెరికన్ సమాజము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరగబడింది. సో రేపు అదే జరుగుతుందా? సో ఇలాంటి గ్లోబల్ ఇంప్లికేషన్స్ పై కూడా ట్రంప్కు డైలమా ఉంది. అందువల్ల ఏ అడుగు తీసుకుంటే ఏమవుతుంది అనేది ఒక అర్థం కాని అస్పష్టమైనటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల పైకి చెప్తున్నప్పటికీ కూడా మీరు గమనించండి, ఇంట్రెస్టింగ్ అమెరికన్ హిపోక్రసీ కూడా అర్థమవుతుంది మనకు. ఒకవైపు ఇరాన్ న్యూక్లియర్ బాంబు ప్రమాదకరం, ఇరాన్ ఏ క్షణం